హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ్. ఒక 2 మినిట్స్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో లెట్స్ గో. మన అందరి ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి గోల్డ్. కొంతమంది గోల్డ్‌ని జ్యువెల్లరీగా కొంటారు. కొంతమంది బాండ్స్ రూపంలో కొంటారు. ఇంకొంతమంది రీసెంట్‌గా ట్రెండ్ అయ్యే స్టాక్ మార్కెట్‌లో కొంటారు. సో ఇప్పుడున్న డేస్‌లో గోల్డ్ రేట్ చాలా ఇంక్రీజ్ అయింది. నిన్న మార్కెట్ క్లోజ్ మొన్న ఉన్న 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ రేట్స్ అవన్నీ చూసాం. సో, ఇప్పుడు ఒక చిన్న స్కామ్ కాదు కానీ, రెగ్యులేషన్‌లో లేని ఒక స్కీమ్ వచ్చి ఈ డిజీ గోల్డ్. మామూలుగా మనకు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ టైప్స్‌లో ఏమేమి ఉన్నాయి? గోల్డ్ బార్స్ ఉన్నాయి, జ్యువెల్లరీ ఉంది, గోల్డ్ ఈటీఎఫ్స్, సావరిన్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్‌ని ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని వేస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. బట్ మన ఫాదర్స్ జనరేషన్‌లో ఉన్న మెయిన్ వచ్చి ఈ గోల్డ్ ఇన్వెస్టర్స్, గోల్డ్ బార్స్. నెక్స్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది బాండ్స్. ముందు ప్రీవియస్ మన ఫాదర్ జనరేషన్‌లో ఇవే ఉండేవి. ఓకేనా. మళ్ళీ అకేషనల్ వైస్‌గా జ్యువెల్లరీ పర్చేస్ కూడా ఉంటుంది. అది వేరే విషయం. ఈ జ్యువెల్లరీ అనేది. ఇప్పుడు 1 ఆర్ 2 ఇయర్స్‌గా ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ 2 స్టాక్ మార్కెట్ రిలేటెడ్. దీని గురించి సెపరేట్ వీడియో తీసుకున్నాను. నౌ ద మెయిన్ కీ పాయింట్ వచ్చేసి ఈ డిజీ గోల్డ్. ఎందుకు దీని గురించి అసలు ఏంటి డిజీ గోల్డ్ అంటే, ఈ మధ్య ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఈ 3 డిజీ గోల్డ్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చాయి. ఎలా అంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక ఫోన్‌పేలో అయితే ₹5, పేటీఎంలో అయితే ఒక ₹100, జీపేలో అయితే ₹5-100 అదే సేమ్ ఉంటది. మినిమమ్ ఇంత ఇన్వెస్ట్‌మెంట్ మనం 24 క్యారెట్ గోల్డ్ కొనండి. అది మా లాకర్‌లో ఉంటది. మీరెప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. మీకు ఫిజికల్ డెలివరీ గోల్డ్ కాయిన్ గానీ, బార్ కానీ డెలివర్ చేస్తాం మీ ఇంటికి అని చెప్పేసి 3 స్కీమ్స్ తీసుకొచ్చారు. ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్ ఈ స్కీమ్ తీసుకొచ్చారు. డిజిటల్ గోల్డ్ అని. ఈ డిజిటల్ గోల్డ్ అనేది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నడుస్తుంది పేటీఎంలో. రీసెంట్‌గా ఫోన్‌పే అండ్ గూగుల్ పే కూడా స్టార్ట్ చేశాయి. సో, మనకి ఏంటి దీంట్లో ప్రాబ్లమ్? ఏమైంది? వీటిలాగే ఇవి కూడా ఒక స్కీమ్ కదా అంటే నో. ఇప్పుడు ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండిటిని సెబీ అండ్ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తది. టైమ్ టు టైమ్ సెబీ అండ్ ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ 2 రన్ అవుతాయి. మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. అండ్ గోల్డ్ బార్స్, జ్యువెల్లరీ, సావరిన్ బాండ్స్ అనేవి గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ కూడా వచ్చాయి ఇప్పుడు. ఈ 2 అనేది మార్కెట్ రేట్స్‌ని బట్టి ట్రేడ్ అవుతాయి. అండ్ ఇట్స్ లీగల్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కదా! బార్స్ అండ్ జ్యువెల్లరీ. దానికి హాల్ మార్క్స్ అవన్నీ సెపరేట్. మెయిన్‌గా ఈ ఇర్రెగ్యులేట్‌లో ఉండేది ఈ డిజీ గోల్డ్ ఒక్కటే. ఓకేనా. సో, ఎలా మన పేటీఎం వోడు ఇది చూడండి ఇలా ఉంటుంది పేటీఎం. బై గోల్డ్, సేవ్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ ఇస్తాడు. మినిమమ్ 500 ఇన్వెస్ట్ చేస్తే 1.5 గ్రామ్, 1.5 గ్రామ్ అని చెప్పి ఇలా జీఎస్టీ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి జీపే వాడు కూడా స్టార్ట్ చేశాడు అనుకున్నాం. సో రీసెంట్‌గా అందరూ దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫోన్‌పే అండ్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఈ 3 వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్ ఇవి. జస్ట్ అండ్ యూపీఐ ప్లాట్‌ఫార్మ్స్ ఇవి. మనీ రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫార్మ్స్. దీనిని ఎవరు సెబీ కానీ, ఆర్‌బీఐ కానీ రెగ్యులేట్ చేయరు. అలాంటిది వీడేం చెప్తున్నాడు వాడి లాకర్‌లో ఆహ్, లాక్ చేసుకుంటాను అని చెప్తున్నాడు మన మనీని. అందులో మళ్ళీ టైప్స్ డైలీ ఇన్వెస్ట్‌మెంట్, లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్, ఇంకొకటి మంత్లీ ఎస్ఐపి ఇలా అని చెప్పి వస్తున్నాయి. ఇన్వెస్ట్ చేస్తాం బానే ఉంది. ఈ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ పేటీఎం కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. పేటీఎం ఐ ఈవెన్ హోల్డ్ పేటీఎం డెబిట్ కార్డ్. ఐ ఈవెన్ హోల్డ్ దట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ గోల్డ్. సేమ్ డిజిలాక్‌లో నాది కూడా గోల్డ్ ఉండేదప్పుడు. సో మైనర్ అమౌంట్, స్మాల్ అమౌంట్. And even I hold pay later account. Just in a span of 2 years, it's closed.
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మనీ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్ కదా ఇది, క్లోజ్ అయిపోయింది. 1 ఇయర్ వరకు నాకు ఇవేవి యాక్సెస్ రాలేదు. లేటర్ యాక్సిస్ బ్యాంక్ దీన్ని పర్చేస్ చేసి మళ్ళీ అన్ని రెగ్యులేట్ చేసింది. యాజ్ ఆఫ్ నౌ డెబిట్ కార్డ్స్ ఏంటో జస్ట్ యూపీఐ పేమెంట్స్ అండ్ అదర్ రిలేటెడ్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇలా డెబిట్ కార్డ్ అకౌంట్, ఏటీఎం అకౌంట్స్, ఏటీఎం కార్డ్ కూడా ఇచ్చారు అది, ఇప్పుడు లేదు. ఓకే, సేమ్ లైక్ దట్ ఫోన్పే అండ్ జీపే కూడా వచ్చాయి ఇప్పుడు రీసెంట్. చెప్పలేము ఇవి క్లోజ్ అయినట్టు ఇవి కూడా ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు. అప్పుడు సెబీ అండ్ ఆర్బీఐ రెస్పాన్సిబుల్ కాదట మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి. సో ఈజ్ ఇట్ సేఫ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ ప్లాట్ఫామ్స్? నో. Recently, Digital Gold, India's biggest scam one. SEBI has officially warned investors not to invest in DigiGold or e-gold schemes. Okay. ఏమని చెప్తుంది, డిజీ గోల్డ్ is outside SEBI's regulations. So if a platform shutdowns or your gold disappears, you can't take legal action under securities law. Securities law లో పెట్టలేదు, కాకపోతే there are other websites and other who cares all this కరెన్సీ రిలేటెడ్ వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. బట్ ఎంతవరకు అది మన హ్యాండ్లో లేదు. వన్స్ ఐ షట్ డౌన్ అయ్యాక ఇట్ టేక్స్ టైమ్ టు రికవర్ అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు రీలోడ్ అవర్ బ్యాలెన్స్ ఇన్ దోస్ ప్లాట్ఫామ్స్. నా సజెషన్ ఏంటంటే ఇలాంటి మార్కెట్ అడ్వర్టైజ్మెంట్స్కి కానీ అదర్ ఫినాన్షియల్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్తారు రీసెంట్గా వచ్చిన డిజీ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి మీ లిక్విడిటీ ఉంటుంది అని. నో, డోంట్ లిసన్ లైక్ దట్. డోంట్ లిసన్ టు దోస్ ఫెలోస్. ఓకే, సేఫ్గా ఉండండి. సేఫెస్ట్ వే, లీగల్ వే ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ తీసుకోండి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. ఈ రెండు మార్కెట్ అండ్ సెబీ అండ్ ఆర్బీఐ రెగ్యులేట్. మోస్ట్లీ ఆర్బీఐ ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు. బట్ ఇన్ కేస్ గోల్డ్ రేట్స్ డ్రాస్టికల్లీ హై అవుతున్నాయి ఆర్ డ్రాస్టికల్లీ లో అవుతున్నాయి అంటే తప్ప ఆర్బీఐ ఇన్వాల్వ్. మోస్ట్లీ సెబీ విల్ రెగ్యులేట్ ఆల్ దోస్ మార్కెట్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. Okay, this is a small video about the gold, Dizzy Gold. ఇంకా ఈ గోల్డ్ స్కీమ్స్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో తీసుకుందాం. అది కంప్లీట్ వ్యూ తీసుకుందాం గోల్డ్ గురించి. ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి ఒక చిన్న నాలెడ్జ్ షేరింగ్ అనమాట, అంతే. థ్యాంక్ యూ ఎవరీవన్.